ఒక సాధారణ పిఏ అడిగితే కంపెనీలు వందల కోట్ల లంచాలు ఇచ్చేస్తాయా? కఠినమైన నెయ్యి కొనుగోలు నిబంధనలను సడలించడం వల్లే అంతటి అపచారం జరిగితే ఆ నిబంధనలను సడలించిన వ్యక్తుల పేర్లు కనీసం సిట్ రిపోర్టులో ఎందుకు కనిపించలేదు? వసూలైన కోట్లాది రూపాయల కమిషన్లు చివరికి ఏ అంతిమ లబ్ధిదారు జేబులోకి వెళ్ళాయి? సిట్ నిజంగానే లోతుగా దర్యాప్తు చేసిందా, లేదా పెద్దలను తాకకుండా సులభంగా తప్పించేసిందా? వివరాల్లోకి వెళ్తే శ్రీవారి లడ్డూ ప్రసాద పవిత్రతను దెబ్బతీస్తూ స్వచ్ఛమైన నెయ్యికి బదులు రసాయనాలు కలిపి కోట్లాది లడ్డూలు తయారు చేసిన ఈ మహా కుంభకోణంపై సామాన్య భక్తుల మనసుల్లో అనేక సందేహాలు మగ్గుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిట్ దర్యాప్తు తీరు చివరకు కేవలం ఒక వ్యక్తిని, జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి పిఏ స్థాయి వ్యక్తిని నిందితుడిగా చూపడం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లే ఉందన్న విమర్శలకు తావిస్తోంది. ఎక్కడైనా ఒక సాధారణ పిఏ అడిగితే కంపెనీలు కోట్లాది రూపాయల లంచాలు ఇస్తాయా అన్న సాధారణ తర్కాన్ని దర్యాప్తులో పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఆయన పిఏగా పనిచేసిన చిన్నప్పన్న కల్తీ నెయ్యి సరఫరా చేసే కంపెనీల నుంచి వసూళ్ల పర్వాన్ని నడిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 60 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి కిలోకు 25 రూపాయల చొప్పున కమిషన్ వసూలు చేసి బినామీ ఆస్తులు కూడబెట్టారని సమాచారం. అయితే ఒక సాధారణ వ్యక్తి ఇంత భారీ నెయ్యి సరఫరా ఆర్డర్లను ఎలా మేనేజ్ చేయగలడు? డైరీ యజమానులను ఒప్పించడంలో ఆయనకు సహకరించిన ఆ పెద్దలు ఎవరు అనే కీలక కోణంలో దర్యాప్తు జరగకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది. వ్యవస్థాగత మార్పులను పరిశీలిస్తే 2019 ఆగస్టులో అప్పటి ఈవో నెయ్యి కొనుగోలు నిబంధనలను మరింత పటిష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కానీ కేవలం 4 నెలల వ్యవధిలోనే డిసెంబర్లో వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలక మండలి ఆ నిబంధనలను ఎందుకు సడలించింది? ప్రైవేట్ డైరీలకు మేలు చేయడమే ఈ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశమా? ఒక డైరీ యజమానిని ఢిల్లీకి పంపించి 50 లక్షలు డిమాండ్ చేసే స్థాయి ఒక పిఏకి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలన్నీ చిన్నప్ప ఈ కుట్రలో కేవలం ఒక పావు మాత్రమేనన్న భావనను స్పష్టంగా వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు, భోలేబాబా డైరీ యజమాని పొమిల్ జైన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని, చిన్నప్ప అడిగిన లంచం గురించి అప్పటి చైర్మన్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అంశాన్ని సిట్ తన ఛార్జ్ షీట్ లో ఎందుకు ప్రస్తావించలేదు? కోట్లాది రూపాయల కమిషన్లు చివరకు ఏ అంతిమ లబ్ధిదారు వద్దకు చేరాయో తేల్చకుండా దర్యాప్తును ముగించడం అసంపూర్ణంగా కనిపిస్తోంది. ఎవరి ఒత్తిడి వలనో కానీ అసలు సూత్రధారులను వదిలేసి కేవలం ఒక వ్యక్తి చుట్టూనే కేసును అల్లడం ద్వారా భక్తులకు అందాల్సిన పూర్తి న్యాయం జరగలేదన్న భావన మరింత బలపడుతోంది.